హాయ్ అండి, మీ అందరికి ఎలా ఉన్నారు? బాగున్నారా? మీది చాలా బాగున్నాండి. ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా ఇంకా 7 అవుతుంది. ఉదయాన్నే ఇంకా టిఫిన్ తీసుకురా అన్న ఏమన్నా చెబితే ఇంకా టిఫిన్ తినగలమ్మా. మనందరం చాలా మంది ఉన్నాం కదా. ఇంకా పూరీలు చూసుకుని తినని చెప్పేసరికి వాళ్ళ పిల్లలు ఎక్కువ పూరీలు తినేది. ఇడ్లీలు దోశలు తినరా? కానీ పూరి కావాలి. ఇగో మా పూరి పిల్లలు చూసారా? ఈ అమ్మాయికి పూరీలు కావాలి. నీ పేరు పూరియా? ఓకేనండి. రాజకుమారి అయితే ఇంకా బాండి పెట్టేసి ఇంకా 1 కేజీ నూనె పోసింది. తర్వాత వచ్చేసి ఆనియన్స్, మిర్చి, ఇంకా క్యారెట్ అన్ని రెడీ చేసుకుంది. పులికూరలో అనుకుంటే అంతేనా రాజీ? మా అమ్మ ఏమో ఇంకా తీసుకొచ్చిన రొట్టెలు మొత్తం దీంట్లో వేసేసి ఇంకా పూరీలు పొంగాలని కోరుకుంటున్నాం. పొంగుతాయా పొంగవా? సరేలే, పొంగితే బాగుంటుంది. శనగపిండి, ఉప్పు, కారం అన్నీ ఏడా ఉన్నాయి చూసుకొని చేయమా. రెడీ అయినా మొత్తం టీ మా అమ్మ ఇంకా పూరీలు చేసేది. ఇంకా నూనె పోసావా? తాలూకు గింజలు పూరి కూరలో కండి. పచ్చని పప్పు అలాంటివి లేవు, అది స్కిప్ అయింది అన్నమాట. తర్వాత వచ్చేసి జీలకర్ర లేవా రాజీ? ఇవన్నీ తాలింపు వేసుకోవాలి. ఒక పక్క నూనె అయితే వేడి అవుతుంది బాగా. అంటే నూనె బాగా వేడైనప్పుడే పూరి వేస్తే పొంగిది అన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టినా కూడా పూరి పొంగదు. ఇప్పుడు ఎందుకు మీ శనగపిండి మంట పెద్దది గంటేది ఇదేనా? ఒకళ్ళు గంట అదేది నీ పేపర్ వేసి ఇస్తేనే పేపర్ మోదీ అమ్మా ఎంతవరకు వచ్చింది? జరుగుతుంది బాగా ఉడికిందా? తర్వాత చేసి ఇదేంటిది? శనగపిండి. ఓకేనండి. శనగపిండి వేసుకుంటేనే మనకి పూరికి ఆకారం వచ్చింది అన్నమాట. 90% అదే పసిపేసావా? ఓకే సరేనండి. ఇంకా పూరి కూర రెడీ అయినట్టే. ఇది బాగా ఉడికింది అనుకో, అప్పుడు మనకు కొంచెం గ్రేవీ కానీ చిక్కబడిద్ది. సరే పిల్లలకు పెట్టి మరి బాగా ముందు ముఖ్యంగా బాగా వేసుకోండి. ఓకేనండి. మా ఉదయం అయితే కష్టపడి ఇంకా పూరి కర్రీ అయితే చేసింది. ఇంకా అన్నయ్యను ఉదయం తింటున్నారు. వాళ్ళు తిన్న తర్వాత ఇంకా బావా నేను కూడా తింటాము. అల్లుడు నువ్వేం తిన్నావు? అల్లుడు మా అల్లుడికి ఏం పెట్టారు? చెట్టు కింద అయితే ఇంక చల్లంగా ఉందని చెప్పేసి ఇంకా మంచం వేసుకొని తింటున్నారండి. మంచమే కాసిరు తను కూడా. మా కోళ్ళ కోసేనండి పూరీలు చేసింది. నువ్వేం తింటావు? మా అల్లుడు ఓకేనండి. ఇంకా మా అమ్మాయి చేసిన పూరీలు అలానే పూరి కూర ఎలా ఉందో చెప్పేసి కాంపిటీషన్ చెప్పండి. ఇక నెక్స్ట్ వీడియోలో తర్వాత మా చిన్న చెల్లెలు వీళ్ళందరూ రాబోతున్నారు కదా. మన చిన్న చెల్లె వచ్చేసేమో చికెన్ బిర్యానీ చేయబోతుంది. ఇంకా మా అమ్మాయి ఏమో చికెన్ కర్రీ చేయబోతుంది గ్రేవీతో. రాజకుమార్ ఏమో ఫ్రై చేయబోతుంది. ఈ వీడియోస్ మాత్రం మిస్ అవ్వకండి. అలానే ఇంకా చికెన్ పీకులు కూడా చేయాలనుకుంటున్నాము. సరేనా? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చేయాలి. కొత్త వస్తే ఇంకా పికిల్స్ గురించి 2 minutes వీడియో ఉంటుంది, చూసి ఆర్డర్ చేసుకోండి. ఇప్పుడు వరకు చూస్తున్న వాళ్ళు ఇంకా చికెన్ పికిల్ ఇది రెడీ అయిపోయిందండి. కావాల్సిన వాళ్ళు ఇంకా స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, ఆర్డర్ చేసుకోండి. సరేనా?